ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. ట్రంప్ని హతమార్చడానికైన ప్రయత్నాలన్నీ కూడా జరిగాయి. దీనికి మధ్యలో ట్రంప్ని ది డెలివరర్ అంటే విడుదల గావించేవాడని చెప్పి టెలవీవ్ ఇస్రాయేల్ ముఖ్య నగరంలో పెద్ద బోర్డు పెట్టారు. అది మాత్రమే కాదు, ట్రంప్కి సమాధానానికైన ఒక బహుమతి ఇవ్వడానికి ఇస్రాయేల్ తయారుగా ఉంది. ఇవన్నీ కూడా ఒక సంచలనాత్మకమైన వార్తలుగా ఉంటూ వెనుక వైపున జరుగుతున్నప్పటికీ అతి ముఖ్యమైన 3 విషయాల గురించే ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్టు ఇరాన్ ఇస్రాయేల్ వార్ అప్డేట్. ఇందులో జరిగే సంభవాలు ఒకదాని వెంబటి ఒకటి చూస్తున్నాం. ఇప్పుడు ఈ వార్ ఏ స్థాయికి వెళ్ళిందని చూసినట్లయితే, ఒకవైపు ఒకరు నాతో మాట్లాడుతూ అడిగారు, అన్నా ఈ విధంగా మాటలు జరుగుతున్నాయి కదన్నా, సమాధానం వస్తుందా, ఇవి జరుగుతాయా అని అడుగుతూ ఉన్నారు. ఇది ఒక తెగవారి మనోస్థితిని తెలియజేస్తోంది. సమాధానానికి రావాలి, జీవాధారం ఆధారపడి ఉంది, ఇలా చెప్తూ ఉన్నారు. మరొక వైపు చూసినట్లయితే వార్ ఇంకా నిదర్శనంగా చెప్పాలంటే గొప్ప గొప్ప నిపుణులు, ఆ యుద్ధాన్ని అంచనా వేసేవాళ్లు యుద్ధం మరో ఘట్టానికి వెళ్తుందనే దాని యొక్క డేంజర్ని చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది అని అడిగినట్లయితే, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ దాటి బైబిల్ ప్రకారం ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే, మనం ముందుగానే చెప్పినట్టు ఎహెచ్కేల్ 38-39కి వెళ్తుంది. దాని అతి ముఖ్యమైన సంభవం ఇప్పుడు జరిగింది. అదేంటని అడిగితే, పాకిస్తాన్లోని ఈ సమాధాన చర్చలు జరగడం మీరు చూశారు కదా. అయితే అక్కడి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉప అధ్యక్షుడు వాన్స్ తిరిగి యుఎస్కి వెళ్ళిపోయాడు. ట్రంప్ యొక్క పాకిస్తాన్ విజిట్ క్యాన్సిల్ చేయబడింది. ఫోన్లోనే మాట్లాడుకుందాం అని చెప్పాడు. ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఎక్కడికి వెళ్తున్నాడు? రష్యాకి వెళ్తున్నాడు. అక్కడికెళ్లి కూర్చుని పుతిన్తో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటే చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్తున్నాడు, న్యూ వరల్డ్ ఆర్డర్, కొత్త ప్రపంచ క్రమాన్ని రష్యాను చైనాను ముందుండి జరిపించాలి అని పిలుపునిస్తున్నాడు. అంటే రష్యా, చైనా ఈ దేశాల నాయకత్వం క్రింద కొత్త ప్రపంచము అంటే 2030 ఒక కార్యము ఫిక్స్ చేస్తున్నారు. ఎలా ఫస్ట్ వరల్డ్ వార్ ముగిసిన వెంటనే ఒక మార్పు అనేది వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన వెంటనే ఒక మార్పు, ఆ విధంగా ఈ వార్ ముగిసేప్పుడు ఒక నాయకత్వాన్ని తీసి నడిపే స్థాయికి రష్యా, చైనా ముందుకు రావాలి అంటున్నాడు. ఎగ్జాక్ట్గా చూసినట్లయితే ఎహెచ్కేల్ 38లో 7వ వచనములో ఉంటుంది, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటినీ సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలెను. అదే మాటని ఇప్పుడు వారు రష్యాను చూసి చెప్తున్నారు. రష్యా నాయకత్వం తీసుకుని జరిపే స్థాయికి వచ్చింది. మనము క్రిత కార్యక్రమంలో చెప్పి ఉన్నాం, ఇరాన్ వారి శత్రువు మా శత్రువు అని రష్యా ఇస్రాయేల్కి విరోధంగా చెప్పిన మాట చూశాం కదా. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్కి తన అతి ముఖ్యమైన ఓడను రష్యా పంపించింది. అదే ఫస్ట్ రష్యా ఓడ అక్కడ క్రాస్ అయి వచ్చింది. సో ఈ యుద్ధమన్నది అతి మోసమైన స్థితికి వెళ్తుంది, అంటే మరో ఘట్టానికి వెళ్తుంది. ఈ యుద్ధానికైన సిద్ధపాటు పనులన్నీ ఎంతో వేగంగా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ యుద్ధమన్నది మనం అనుకుంటున్నట్టు ఒక సమాధానానికి స్థిరపడుతుందా అంటే లేదు. నేను ముందుగానే చెప్పాను క్రిత కార్యక్రమంలో, ఒక యుద్ధాన్ని అంచనా వేసేటువంటి ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్గా రిటైర్ అయినవాడు తన యొక్క సోషల్ మీడియాలో ఈ విధంగా చెప్తున్నాడు, ఈ చర్చలన్నీ కూడా విఫలమైనట్టయితే, సమాధాన చర్చలు విఫలమైతే ఎంతో తీవ్రమైన స్థాయికి యుద్ధం వెళ్తుంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం ఆ వైపుగానే వెళుతున్నాం. యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోనిడి. తిరిగి చెప్తున్నాం, ప్రపంచము ఈ యుద్ధం వస్తుంది అని చెప్పి దీనికి మధ్య జరిగే పరిణామాలు చెప్తుంది. అయితే బైబిల్ దీనికి మధ్య ఉండే కాపుదలను చెప్తుంది. ఈ యుద్ధం వస్తుంది, భయపడొద్దు, దీనికి మధ్యలో ప్రభువు మిమ్మల్ని నిశ్చయంగా కాపాడతాడు. మనము దీనికి సంబంధిత మరొక విషయాన్ని చెప్పుకుందాం. IAEA అని చెప్తారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేవారున్నారు. వీరి పాత్ర ఏంటంటే, ప్రపంచంలో ఉండేటువంటి ఈ న్యూక్లియర్ ఆయుధాలన్నీ కూడా గణించి ఆ దేశాలన్నీ తగ్గించమనడం అనేది వీరి నాయకత్వంలో జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ కూడా వీళ్లే ఫోర్స్ చేస్తున్నారు, మీ ఎన్రిచ్మెంట్ అంతా తగ్గించమంటున్నారు. ఈ IAEA వారు చెప్పేటువంటి అతి ముఖ్యమైన ఒక విషయం ఏంటని అడిగితే, ఈ యుద్ధ ఆరంభానికి ముందు అంటే 2023 ఇస్రాయేల్ వారు ఆరంభించక ముందు ప్రపంచ దేశాల్లో ఒక 9 దేశాల దగ్గరే న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉండేవి. అంటే అమెరికా దగ్గర ఉండేవి, రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇలా ఒక 9 దేశాల దగ్గరే ఉండేవి. అయితే ఇప్పుడు 20 దేశాలు న్యూక్లియర్ తయారు చేస్తున్నాయి అంటున్నారు. ఎక్కడి నుండి అక్కడ? జపాన్ టు పోలాండ్. అంటే తూర్పు నుండి పడమర వరకు 20 దేశాలు ఇప్పుడు ఈ న్యూక్లియర్ తయారు చేస్తూ ఉన్నారు. న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తూ ఉన్నారు. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ వేరే, అది ఎలక్ట్రిసిటీగా యూజ్ చేస్తాం, యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు. ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తేనే అవుతుంది, కానీ అది రెండవసారి చేసినప్పుడు న్యూక్లియర్ బాంబుగా తయారు చేయగలరు, అణు ఆయుధంగా యూజ్ చేయొచ్చు. చూడండి,
ఇప్పుడు ఆ విధంగా 20 దేశాలు తయారు చేస్తున్నాయి. యోచించండి, ప్రపంచం ఎంతో తుల్యముగా బైబిల్ చెప్తున్నట్టు భూమి నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి కాలిపోతుంది అని అనుకుంటున్నాము. అది దాటి దేవుడు తీర్పు తీర్చేప్పుడు కాలుతుంది. ఇవి నిజం. ఒకవైపు దేవుడు ఇవన్నీ జరిగిస్తాడు. ఇప్పుడు ఈ న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే భూమిని నాశనం చేయడానికి సరిపోయేవిగా ఉన్నాయి. ఇప్పుడు నోవకాలంలో జలములతో నాశనమైంది. ఆ రోజు న్యూక్లియర్ వెపన్స్ లేవు, మండుతుందని చెప్పలా. అయితే దేవుడు చెప్తున్నాడు చివరి కాలంలో మండుతుందంటున్నాడు. ఇప్పుడు నీటి కంటే మండే అవకాశాలే అధికంగా ఉన్నాయి. దీనికి జతగా మరొక ముఖ్యమైన విషయాన్నే చూడబోతున్నాం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్, మనం చెప్పే మరొక అగ్రరాజ్యం, ఈ యుద్ధం ముగిసి ఒక అగ్రరాజ్యం ఏర్పడాలి కదా. ఆ అగ్రరాజ్యంగా యూరోపియన్ యూనియన్ వస్తుంది. అందులో వచ్చే చివరి సర్వాధికారియే క్రీస్తు విరోధిగా ఉంటాడు అనేది మనం చూశాం. అంటే వేదానుసారంగా మనం చూశాం. ఇప్పుడు వాటికైన ఆయుధ పనులు అతితుల్యంగా జరుగుతున్నాయి. ఫ్రెంచ్ దేశపు అధ్యక్షునిగా అంటే మేక్రాన్ ఉన్నాడు. అతడు అతి ముఖ్యమైన చక్కటి ఒక స్టేట్మెంటు, కాని అపాయమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. తనేం చెప్తున్నాడు? చరిత్రలోనే ఇటువంటి కాలఘట్టంలాగా మరొకటి రాదు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పాడు. ఐరోపా ఖండానికి వ్యతిరేకంగా రష్యాను, చైనాను, అమెరికాను వ్యతిరేకించి నుంచుంటున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఐరోపా దేశం ఉంది. అంటే నేటో దేశాలను వదిలి అమెరికా వెళుతుంది. వారైతే మీ భద్రత మీరే చూసుకోండని ఐరోపా వారితో చెప్పడం అయింది. కాబట్టి ఐరోపా వారు తమను కాపాడుకోవడానికి మిలిటరీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు వాటికైన పనులు చేస్తూ అధికంగా మిలిటరీకి ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ముందుగా చెప్పడమైంది. మనమెప్పుడు బైబిల్లో ఉండే ఒక వాక్యం చెప్తుంటాం. ప్రకటన 13:1 మృగము సముద్రములో నుండి పైకి వచ్చాను, బీస్ట్ రైసింగ్ అప్ అని ఉంటది. అప్పుడు యూరోపియన్ యూనియన్ లేచి వస్తుంది చూడండి. ఈ ఐరోపా ఇంతవరకు అమెరికాని నమ్మి ఉండింది. ఈ 3 నెలల్లోనే వేరొక స్థాయికి వెళ్ళిపోయింది. ఏ స్థాయికి వెళ్ళింది అని అడిగినట్లయితే, ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యముగా మారడానికి కావలసినంత మిలిటరీని రెడీ చేసే స్థాయికి వచ్చారు. బాగా గమనించండి, తను అనౌన్స్ చేస్తున్నాడు ఐరోపాకి వ్యతిరేకంగా చైనా, రష్యా, ఇప్పుడు అమెరికా 3 వ్యతిరేకంగా ఉన్నాయి. సో మనకైన భద్రతను మనము బలపరిచే స్థాయికి వచ్చాము. సో ఇప్పుడు వీళ్లు ఒక అగ్రరాజ్యంగా ఏర్పడే స్థాయికి వచ్చారు. మరలా ఐరోపా లేస్తుంది. ఐరోపానే చరిత్ర అంతటా అధికారంలో ఉండింది. యేసుక్రీస్తు అనంతరం మీరు చూసినట్లయితే ఐరోపా సామ్రాజ్యములే పైకి లేచి వచ్చాయి. ఇప్పుడు మరలా ఐరోపా లేస్తుంది. ప్రభువు చెప్పినట్టే ఈ యొక్క రైసింగ్ బీస్ట్, లేచి వచ్చే మృగము ఎంతో స్పష్టంగా ఈ కార్యాన్ని చేస్తూ ఉంది. చివరిగా పోయినసారి చెప్పిందే దాని మరొక భాగాన్ని చెప్పి ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. ప్రభు చెప్పిన సూచనల్లో యుద్ధములను గూర్చిన వార్తలతో కరువులు ఉన్నాయి కదా. ఈ కరువును గూర్చి మనము ముందుగా సుడాన్ గురించి చెప్పుకున్నాం. 8 కోట్ల మంది సుడాన్లో కరువులలో ఉన్నారు. ఈ 2026 యొక్క WFP అని చెప్పే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ 2026కైనా ఈ 3 నెలలకైనా ఒక సమాచారాన్ని సేకరించారు. అందులో వారేం చెప్తున్నారు? 316 మిలియన్, అంటే మనకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే 31 కోట్ల మంది ఇప్పటికే గొప్ప కరువులో బాధపడుతున్నారు. ఈ ఇరాన్ యుఎస్ వార్లో మాత్రమే 4.5 కోట్ల మంది కరువులో బాధపడుతున్నారు. ఈ 2026 ముగింపులో మీరు చూసినట్లయితే దాదాపుగా ఈ 2 లెక్కలు కలిపి వారు చెప్తున్నారు దాదాపు 35 నుండి 40 కోట్ల మంది కరువులో బాధించబడతారు అని చెప్తున్నారు. కరువు తీవ్ర స్థాయికెళ్తుంది. మనమటుకైతే మనకి ఏమనిపిస్తుందంటే గ్యాస్ లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ద్వారా చమురు రాలేదు అని మనం అనుకుంటున్నాం. కాదు, దీని వెనుక ఎన్నో మర్మమైన అనేక తాకిడీలు ఉన్నాయి. ఒకవైపు మనకి ఎల్పీజీ రాలేదు, అంటే గ్యాస్ రాలేదు. దానితో పాటు క్రూడ్ ఆయిల్, ఈ చమురు యొక్క ధరలు ఎక్కడం చూస్తున్నాం. ఇది మాత్రమే కాదు, ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు రాకుండా ఆగిపోయాయి. ఈ దారి ద్వారానే ప్రపంచము నుండి 30% పైగా ఎరువులు వస్తూన్నాయి. ఇప్పుడు మనము సామాన్యంగా ఎల్పీజీ లేక ఈ క్రూడ్ ఆయిల్నే మనము కాన్సంట్రేట్ చేస్తున్నాం. 20% వస్తుంది, అది వారు ఆపుతున్నారనుకుంటున్నాం. దానికంటే అధికంగా ఫెర్టిలైజర్స్ వస్తున్నాయి. ఒక సర్వే చెప్తుంది, ఒకరోజు మీరు అక్కడి నుండి రావాల్సిన ఎరువుని ఆపితే దాని బాధింపు 1 వారం వరకు ఉంటుంది. ఎందుకంటే అది దింపి ఆ దేశమంతటికీ వినియోగించబడాలి. ఏ దేశమైనా సరే ఒక దగ్గర నుండి అన్ని ప్రాంతాలకు పంపించాలి. ఉదాహరణకు ముంబైకి వచ్చిందనుకోండి, ముంబై నుండి ఇండియా అంతటికీ వినియోగించబడాలి. ఒకరోజు బాంబేకి రాలేదంటే మరుసటి రోజు వస్తుందంటే అది సరిచేయడానికి 1 వారం పడుతుందట. ఆ స్థాయికి బాధింపుంటదట. సో ఇటువంటి కొరతలకు అనేక వెనుకున కార్యాలు అధికమవుతూనే ఉన్నాయి. కరువు తీవ్రస్థాయిని అందుకుంటుంది. దాదాపుగా 40 కోట్ల మంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అది కాకుండా కువైట్లో, ఖతార్లో, ఇరాన్లో ఆయిల్ బావులు ధ్వంసం చేశారు కదా. మరి దాని పరిణామంగా ఇక మీదట వాటిని సరిచేసిన పలు సంవత్సరాలవుతాయి.
ఈ చమురు బావులు సరిచేయడానికి. సో బైబిల్ చెప్పినట్టు అంత్యకాలంలో కరువు తీవ్ర స్థాయికి వెళుతుంది. ఒకవైపు యుద్ధం, ఎహెచ్కేల్లో చెప్పినా చివరి దశకొచ్చింది. ఒకవైపు రైసింగ్ బీస్ట్, మరో సామ్రాజ్యం లేస్తూ ఉంది. ఇంకొక వైపు కరువు అప్రోచింగ్ గొప్ప రీతిలో విస్తరిస్తూ ఉంది. దీనికి మధ్యలోనే మనము ఉన్నాం. అయితే ఒక కూటము, ప్రత్యేకించి సంఘము ఎలా ఉందని అడిగితే మత్తయి 24:38-39 చెప్పినట్టు జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగకపోయిరి. లోకస్తులకు ఉండే భయము కూడా సంఘానికి లేదు. యేసు వస్తున్నాడు, దానికి ముందు చెప్పిన సూచనలు జరుగుతున్నాయి. మనం సిద్ధపడాలి. ఎలాగ కోవిడ్లో వీళ్ళకి ఎటువంటి ఒక అవేర్నెస్ లేకుండా 2019 డిసెంబర్లోనే కోవిడ్ ఆరంభమైంది. అయితే 2020లో మార్చి వరకు సంఘానికి ఏమీ తెలీదు. చాలా క్యాషువల్గా ఉండారు. లాక్డౌన్ ఒకటేసిన తర్వాతే ఆ తర్వాత వాళ్ళు ఫంకై కూర్చున్నారు. ఇప్పుడు చెప్తున్నాం, హెచ్చరిక ఇస్తూనే ఉన్నాం. ప్రభు చెప్పిన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇది సిద్ధపడుటకైన ఒక కాలం, ప్రార్థించడానికైన కాలము, ప్రభుతో రాజీపడేటువంటి ఒక కాలం, దేవునితో సంచరించే ఒక కాలం. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.